మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము పరిశుద్ధుడు కొనియాడబడుతున్న దేవాతి దేవా స్తోత్రం తండ్రి. ఇంతవరకు సజీవులకు ఉంచిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, మీ దాసు తండ్రి వాక్యం చేత బలపరిచిన తండ్రి, మేము ఆ వాక్యాన్ని అనుగ్రహించడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. లైవ్లో ఎంతోమంది వాక్యం వింటున్నారు తండ్రి. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని తండ్రి, మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినగలిగే జ్ఞాపక శక్తి వాళ్ళందరికీ దయచేయమని నజరేయుని నామంలో పెట్టుకుంటున్నాం తండ్రి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు
నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. జుంటెత్తేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెత్తేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెత్తేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను మార్చి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను మార్చి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసెనే. జుంటెత్తేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటెత్తేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపచేసెనే. జుంటెత్తేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెత్తేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య
యేసయ్య సన్నిధినే మరువజాలను. ఆరాధన చేసుకుందాం, ప్రభుని మనం స్తుతించి ఆయన కనపడతాం. హల్లెలూయా. దేవామికే స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకే వందనాలు 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 ప్రభా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. రాజా మీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు నాయన. మహోన్నతుడా మీకే స్తోత్రాలు నాయన. ఓ రాజులకు రాజా మీకే స్తోత్రాలు ప్రభు నాయన. అద్భుతకరుడా మీకే స్తోత్రాలు ప్రభు నాయన. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు దేవా. మీకే స్తోత్రాలు ప్రభు నాయన. యేసు మీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మా ప్రభా మీకే స్తోత్రాలు ప్రభా. మీకే వందనాలు ప్రభు నాయన. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా యేసయ్యా స్తోత్రము తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభు నా తండ్రి నాయన. నీతిమంతుడా మీకే స్తోత్రాలు ప్రభు. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా ఆమేన్ హల్లెలూయా. యేసు మీకే స్తోత్రం. దేవుని వారిని చేస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి మనందరికీ తన కృపతో నింపే దేవుడై ఉంటున్నాడు. మనందరినీ కొడుకు నాపతో బలపరిచే దేవుడు గాను మనకు కావలసిన శక్తిని ప్రభునికి ఇస్తాడైన. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీరాకమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీరాకమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభు నాయనా. హల్లెలూయా 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 యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభు నాయనా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అనువాడా స్తోత్రం యేసయ్యా. అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడా స్తోత్రం.
స్తోత్రం అగ్ని జ్వాలల వాటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం ప్రభా దేవామికి స్తోత్రాలు. హల్లెలూయా. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు స్వామి. దేవా నా తండ్రి, నా ప్రభు నాయన, ఈ యొక్క నా ప్రభా యేసయ్యా, ఇదిగో నా తండ్రి, నా ప్రభు నాయన, సాయంకాలాన మీ పాదాల చెంతకు రావటానికి నా తండ్రి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా మీరు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభా మీరు చేసే దేవుడు ప్రభా నా తండ్రి. అయ్యా మీరు నడిపించే దేవుడైనందుకు మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు స్వామి నాయన. దేవా నా తండ్రి మాతో మీరు మాట్లాడండి, మీ ఆలోచనలు ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి విషయంలో నా తండ్రి నా ప్రభు నాయన ఘనత మహిమ ప్రభావములు నా తండ్రి నా ప్రభు నాయన మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధి మన మధ్యన ఉంది. ప్రభు మన మధ్యన తన కార్యాలన్నీ కూడా ఆయన జరిగించే దేవుడుగాను, మరి అంతేకాకుండా మనల్ని ఆయన నడిపించే దేవుడుగా ఆయన మన మధ్యన ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మన కుటుంబంలో ఆయన సంతోషాన్ని నింపే దేవుడే ఉంటున్నాడు. మరి ఆనందం సంతోషాన్ని ప్రభు ఆయన నింపేవాడు. ఆయన కార్యాలన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలే ఆయన చేస్తాడు. కానీ మరి మిగతా ఏది కూడా మనకు ఆయన ఆటంకం కలిగించే కార్యాలు ఏవి కూడా ప్రభు చేయడైనా. మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక మన జీవితంలో సంతోషంగా, మన కుటుంబాలు సంతోషంగా ముందుకు మనం సాగాలి అని అనుకున్నప్పుడు మనకు కావలసింది మొట్టమొదటిగా మనకి ఏముండాలంటే కనుక విధేయత అనేది మనకు అవసరం. మనకు చాలా అవసరం. ఎందుకంటే కనుక విధేయత అనేది లేకపోతే, ఆ లోబడి గుణం అనేది లేకపోతే కనుక మరి ఆ సంతోషాన్ని మనం పొందుకోలేము. కొంతమంది లోబడినట్లు కూడా ఏం చేస్తూ ఉంటారంటే కనుక నటిస్తూ ఉంటారు. కొంతమంది మేము దేవునికి లోబడినాము అని మాట్లాడుతూ, దేవునికి మేము లోబడుతున్నాం కదా, మాకెందుకు ఈ సమస్యలు మాకు వస్తున్నాయి, మా జీవితంలో మాకు సంతోషం లేదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దేవునికి ఎప్పుడైతే మనం విధేయత మనం చూపించగలుగుతామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ప్రభు మనకు కావాల్సిన తన కృపను మనకైన దయచేసే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనకు కావలసింది ఏమంటే గన విధేయత అనేది ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ మాటలన్నీ కూడా చూస్తూ ఉన్నట్లయితే గన ఆది కాండములో నుంచి 17వ అధ్యాయం 19వ వచనములోను, ఆది కాండము 22వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాల వరకు మనం చూస్తున్నట్లయితే ఆయన లోబడుతున్న విధానాన్ని, లేక దేవుని యొక్క చిత్తములో ఆయన ఉంటున్న విధానాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా చక్కగా మనకు కనపడుతూ ఉన్నాయి.
ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఈ లోబడే విషయాన్ని గురించి చాలా మంది కూడా అవిధేయతను చూపిస్తూ ఉంటున్నారు. అవిధేయత అనేది పనికిరానిది. ఎందుకంటే గన దేవుడు మనకి లోకములు మనకి నేర్పించినది, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఎంత నిజంగా యేసయ్యను తగ్గించుకున్నాడంటే గన అంతగా ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి కొంతమంది ఏమిటంటే గన ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలను మనం చూస్తున్నట్లయితే గన అవి ఎలా ఉంటాయి, దేవుడు మనల్ని ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఆ ప్రభు మనల్ని ఏం చేసేవాడంటే గన పరీక్షించేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. 22వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు ఆది కాండలో మనం చూస్తున్నప్పుడు ఆయనలో ఎంత విధేయత కనపడుతూ ఉందంటే గన అంత విధేయతని మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయితే వృద్ధుడైపోయాడు, కుమారుడు ఇస్సాకు కూడా తండ్రితో వెంబడిస్తూ ఉంటున్నప్పుడు చాలా చక్కగా గమనించాల్సింది, వెంబడించే విషయంలో కూడా ఎలాంటి సందేహాలు లేకుండా, రెండోదిగా మరి తండ్రి యొక్క పిలుపును బట్టి, తండ్రి యొక్క మాటను బట్టి వేరే ఏది కూడా ప్రశ్నించకుండా ఆయన ముందుకు సాగుతూ ఉంటున్నాడు ఇస్సాకు. ఆ సాగుతున్న విధానంలో మనం చూస్తూ ఉన్నట్లయితే కన్నా నిజంగా ఎక్కడూ కూడా తనలో తొందరపాటు అనేది కనపలేదు. ఎందుకంటే కన్నా ఏది చేస్తున్నప్పటికీ నా తండ్రి అది మేలు కొరికే చేస్తాడు, మరి తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగానే ఉంటాడు, కానీ దేవుని దుఃఖపరిచేవాడుగా ఉండడు అనేది ఇస్సాకుకు బాగా స్పష్టమైంది. కాబట్టి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకి ఏం చేస్తుంటున్నాడంటే గన ఆయన విధేయతను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధేయతలో ఎంతో గొప్ప కార్యాన్ని, లేకపోతే ఎంతో గొప్ప కృపని ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే నిజంగానే దేవుడు ఆయన ఏం చూస్తుంటున్నాడంటే గన మనలో చూస్తున్నది ఏమంటే విధేయతని అని చూస్తుంటున్నాడు. ఒకవేళ విధేయతలో ఉంటున్నప్పుడు విధేయతలో కూడా మనకు ఒక పరీక్ష కూడా మనకు రావచ్చు. ఆ లోబడే విషయంలో కొన్ని పరీక్షలు మనకు రావచ్చు. అయినా కానీ ఆ పరీక్ష వచ్చినప్పుడు లేక శోధన వచ్చినప్పుడు దానిని కూడా మనం ఏం చేసేవారుగా ఉండాలంటే కన్నా సహించేవారుగా ఉండాలి. శోధన వచ్చినప్పుడు లేక ఆ పరీక్షలు, సమస్యలు, శ్రమలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేసేవారుగా ఉండాలంటే కన్నా ఎప్పుడైతే మనం భరిస్తూ ఉంటామో ఆ పరలోకపు తండ్రి మన పట్ల తన కార్యాన్ని కూడా ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి ఒకటి మనం చూస్తున్నట్లయితే కన్నా మనమైతే దేవునికి మనము విధేయులుగా మనం ఉండాలి అనేది మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే అదే ఆది కాండములో నుంచి 26వ అధ్యాయము 20 నుంచి 22 వచ్చిన వరకు మనం చూస్తే కన్నా ఆది కాండము 26వ అధ్యాయము 20 నుంచి 22 వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఒక మాట చదవండి వాక్యాన్ని. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహసించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. రెండోదిగా మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి, దానికి సిత్నా అని పేరు పెట్టెను. ఇక్కడ మూడోది కూడా మనం చూస్తున్నట్టయితే మరొక బావిని కూడా అది తవ్వినప్పుడు దాని విషయం ఎవరు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. అంటే రెహోబోతు అంటే ఎడము అని అర్థం అన్నమాట. బాగా విషయాలు మనం జాగ్రత్తగా మనం గమనించాల్సింది. ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే గన ఇస్సాకు ఆయన ఏం చేస్తుంటున్నాడంటే గన ఆ దాసులని వారిని తీసుకుని వెళ్ళి గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో ఏం చేస్తుంటున్నారంటే గన జగడాలు వచ్చేసాయి. ఇస్సాకు ఒక బావిని తవ్వాలని, ఆ నీరు ద్వారా పంటలు పండించాలని, లేక త్రాగుజలాలు కావాలని
వారు తవ్వుతూ ఉంటున్నప్పుడు వారు వచ్చి గిరార్లో ఉన్న వారు అందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే జగడమాడినప్పుడు ఆయన తిరిగి దానికి ప్రత్యేకంగా వారితో జగడమాడలేదు ఆయన. ఇది మాది, మా పితరులు, మా తండ్రి గారిది ఇది అని జగడమాడలేదు ఆయన. ఆ జగడమాడకుండా తిరిగి ఏం చేశాడంటే దానికి ఒక పేరు పెట్టేశాడు. ఆ పేరు మనం చూస్తుంటే గన ఏమంటున్నాడంటే ఎషేకు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఈ బావి అనేది జగడమాడిన బావి అని దాని పేరు పెట్టేశాడు. బాగా గమనించాల్సింది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గన నిజంగానే ఈ రోజు మనం చూస్తుంటున్నప్పుడు నీటి విషయంలో చాలా జగడాలు, గొడవలు కూడా వస్తున్నాయి. ఒక్కోసారి రాష్ట్రాలకు మధ్యన గొడవలు వస్తుంటాయి. ఈ నీళ్లు మా రాష్ట్రానికి కావాలా, మా రాష్ట్ర నీళ్ళు ఇవి అని చెప్పి వారు దాని ఎత్తులు కూడా పెంచుకుంటూ ఉంటారు, కట్టడాలన్నీ కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే దీని విషయంలో ఎంత గొడవ పడుతూ ఉంటారన్నమాట. కానీ ఎక్కడ కూడా అదే గొడవ అనేది కనపడుతూ ఉంది. ఆ గెరారులో ఉన్న కాపరులు, ఇస్సాకు కాపరులు ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే ఆ జగడాలు పడుతూ ఉంటున్నప్పుడు దానికి ఎసేకు అని పేరు పెట్టేసి జగడమాడు అన్న మాటని దాని పేరు పెట్టేసి వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళిపోయాడు. బాగా గమనించాల్సింది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గన వాక్యానుసారంగా మనం చూస్తుంటున్నప్పుడు ఈ బావిలో నీరు, బావి అనే దానిని మనం చూస్తున్నప్పుడు అప్పట్లో మనం చూస్తున్నట్లయితే గన బావి అనేది వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్తలో మన 4వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే గన స్త్రీ, ఆ యొక్క సమరయ స్త్రీ నీటిని తోడుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారంటే గన యేసయ్య వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసయ్య వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇది మా పితరులు యాకోబుతో పెంచిన బావులివి, ఈ బావి మేము తోడుకుంటున్నాము. అయితే ఈ బావిలో నీళ్లు తోడుకోవటానికి నువ్వు ఏమి తెచ్చుకోలేదు, ఈ బావి చాలా లోతైనది అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటున్నది. బాగా గమనించాల్సింది ఆ మాటకి యేసయ్య సరైన సమాధానం కూడా ఇచ్చాడు. నువ్విచ్చే నీళ్లు తిరిగి దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళు ఎప్పుడు కూడా నీకు దాహం వెయ్యదు అని కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దాని అర్థం ఏమంటే గన ఆ బావి అనేది దేవుని చూపిస్తున్నదంటే గన రక్షణ కలిగించే విధంగా కనపడుతూ ఉంటున్నది. అంటే ఈరోజు మనం చూస్తున్నట్లయితే గన చాలా మంది జీవితాలు మనం చూస్తుంటున్నప్పుడు విశ్వాస జీవితాల్లో కానీ లేకపోతే సంఘ కాపురుల మధ్యన, సంఘానికి మధ్యన చూస్తున్నట్లయితే గన గొడవలు కూడా జరుగుతూ ఉంటున్నాయి. ఎందుకంటే గన ఈరోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క భావి మాది, అంటే ఈ విశ్వాసి మా విశ్వాసి, లేకపోతే మేము రక్షించాం, మేము వీళ్ళని మేము విధంగా చేసాము, ఆ విధంగా చేసాము అని చెప్పి ఈ విశ్వాస విషయాలు ఏం చేస్తూ ఉంటారంటే గన గొడవలు పడుతూ ఉంటారన్నమాట. నా దగ్గరికి చాలా విషయాలు నా దగ్గరికి వచ్చాయి. ఇలాంటివి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు, అయ్యా మా విశ్వాసుల దగ్గరికి ఇంకొక కాపురు వచ్చి మా విశ్వాసాల్ని తొందర పెట్టారు అని అన్నారు. నేను అప్పుడు నవ్వి నేను మౌనంగా ఓడిపోయాను. నేను ఎందుకని మీరు నవ్వి ఏం మాట్లాడలేదే మీరు అని అంటే, మీ విశ్వాసి మా విశ్వాసి మీరు అంటున్నారు, అసలు వారు ముందు ఎక్కడికి వచ్చారో వాళ్ళు బాప్తిసం ఎవరు ఇచ్చారు మీరు అడిగారా అని అడిగాను నేను. అంటే మీ దగ్గర బాప్తిసం చూసుకున్న వాళ్ళే, ఇప్పుడు ఎవరు విశ్వాసి వాళ్ళు అంటే ఇప్పుడు ఏమైపోతా ఉందంటే గన నేను ఎవరితో కూడా గొడవ పెట్టుకోండి, నేను ఎవరితో నాకు గొడవ నాకు అవసరం లేదు. ఎందుకంటే గన దేవుడు ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత, దేవుడు ఒక్కసారి ఆ వ్యక్తిని తనలోకి నడిపించుకున్న తర్వాత ఆ వ్యక్తి దేవుని బిడ్డగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటున్నారంటే గన తనకు హద్దులు పెట్టేసుకుంటున్నారు విశ్వాసులకి. వారితో మాట్లాడకూడదు, వీరితో మాట్లాడకూడదు, లేకపోతే వారితో సంబంధం ఉండకూడదు, వారితో మీరు మాట్లాడితే మీరు అపవిత్రులైపోతారు. మీరు ఎన్ని రకాలుగా బోధలు చేస్తున్నారంటే బైబిల్లో లేని బోధలు చేస్తూ ఉండి, బైబిల్లో లేని మాటలు చెప్తూ ఉండి, సంఘాల మధ్యన, విశ్వాసికి విశ్వాసి మధ్యన ఇలాంటి గొడవలు పెట్టేసుకుంటూ జగడాలు పెట్టుకుంటున్నారు. ఈ జగడాలు పెట్టుకున్న దాని ద్వారా ఏమైపోతున్నారంటే గన ఈరోజు విశ్వాసి
ఎటు వెళ్ళాలో, ఏ మార్గాన్ని వెళ్ళాలో, దేన్ని ఎన్నుకోవాలో కూడా వారికి తెలియకుండా చాలా మంది ఆగిపోయిన పరిస్థితులు కనపడుతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది, వాక్యానుసారంగా మనం చూస్తున్నట్లయితే ఇస్సాకైతే గొడవ పెట్టుకోలేదు. వారు గొడవకు వచ్చారు. ఆ గొడవకు వచ్చినప్పుడు ఇస్సాకు కాపర్లు కూడా అక్కడ నిలబడ్డారు. అయితే వారి మధ్యన గొడవ జరుగుతూ ఉంటున్నప్పుడు అక్కడి నుంచి వారు తప్పుకున్నారు. ఇస్సాకు ఎప్పుడైతే తప్పుకుంటూ ఏమన్నాడంటే గన, ఇది జగడమైన బావి, ఈ బావిలో మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా పైకి రాలేము, మనం ఎప్పుడు కూడా ఎదగలేం. ఈ రోజు మనం చూస్తున్నట్లయితే విశ్వాసి పరిపూర్ణంగా ఎదగాలి అనుకున్నప్పుడు, దేవునిలో జీవించాలి, నేను దేవుని రాజ్యాన్ని నేను సిద్ధపడాలి, ఆయన రాజ్యం నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే గన, తిరిగి మన దేవుని యొక్క సంఘములో మన స్థిరముగా మనం నిలబడే వారుగా మనం ఉండాలి. ఈ జగడానికి మనము అవకాశం మనం ఇవ్వకూడదు, గొడవలకి మనము అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఆ విధంగా ఇచ్చినట్లయితే అది ఎంతో మనకు నష్టాన్ని కలిగిపోచేస్తుంది. ఈరోజు చాలా మంది విశ్వాస కుటుంబాలు, విశ్వాస జీవితాన్ని చూస్తూ ఉన్నట్లయితే గన చాలా నష్టపోతూ ఉంటున్నారు. అయితే దేవుని యొక్క రాజ్యము, దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నాడు. ఆ రాజ్యంలోనికి మనమందరం కూడా ప్రవేశించేవారుగా ఉండాలి. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించేవారుగా మనం ఉండాలి. కాబట్టి అక్కడ మనం చూస్తున్న ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అంతరాయం కలిగి క్షమించండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నిజంగానే ఈ బావి కొరకు ఎంతో జగడాలు ఆడుకుంటూ వచ్చారు. ఈరోజు నిజంగానే విశ్వాస జీవితాల్లో కూడా సంతోషం లేకుండా, మరి ఆనందం అనేది వారి కుటుంబాలు నిలబడలేకుండా పోతున్న కారణాలు చూస్తున్నట్లయితే ఇవే ఈ కారణాలు అన్నమాట. అయితే ఇస్సాకు జీవితంలో సంతోషం కలగటానికి కారణం ఏమంటే, తనకి ఏదైతే అడ్డుగా ఉంటున్నదో దాని విషయం ఏం చేసేవాడంటే ప్రక్కన పెట్టేసుకుని వెళ్ళిపోయేవాడు. రెండోది మనం చూస్తున్నట్లయితే ఇంకా మనం చూస్తుంటున్నప్పుడు ఇంకొక బావినితో ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేశారంటే అక్కడ జగడమాడిన తర్వాత దానికి సిత్నా అని పేరు పెట్టారు. అంటే విరోధము అన్న దానికి దాని అర్థం. అది బాగా గమనించాల్సింది. ఇక్కడ విరోధము అనేది ఒకటేమో జగడము, రెండోది మనం చూస్తున్నట్లయితే విరోధము అనేది బాగా గమనించాల్సింది. వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవునికి విరోధకరమైన విషయాలు కానీ, దేవునికి విరోధమైన కార్యాలు కానీ మన దగ్గర కానీ మన కుటుంబంలో కానీ
అది ఉండకూడదు. ఈరోజు చూస్తున్నట్లయితే దేవునికి విరోధమైన కార్యాలు మన కుటుంబాల్లో ఉన్నాయి. అందుకే మన కుటుంబాల్లో ఏం లేకుండా పోతా ఉందంటే కన్నా సంతోషం అనేది కనపడలేకపోతా ఉంది. ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం. ఆ కుటుంబంలో పరిపూర్ణమైన రక్షణ అనుభవం అనేది కనపడలేకపోతూ ఉన్నాయి. ఏముందయ్యా ఇంట్లో విరోధమైన కార్యం ఏముంది, ఎందుకు ఆ విధంగా మీరు అంటున్నారంటే బాగా గమనించాల్సింది, దేవునికి విరోధమైన కార్యాలు మనం చూస్తే ఒకటి ఏమంటే గన పాపము అనేది దేవునికి విరోధమైన కార్యం. అది రెండోది మనం చూస్తున్నట్లయితే గన ఇంకా ఏది విరోధకరమైనదంటే గన ఆయన ఆజ్ఞ లేనిది, ఆయన ఆజ్ఞ ఏమైనదో ఆ ఆజ్ఞని కాదని నువ్వు చేసేది విరోధమైన కార్యం అన్నమాట. ప్రభు ఏది చెయ్యొద్దు అని అంటాడో దాన్ని నువ్వు చేసినట్లయితే నువ్వు ఒక విరోధివే, దేవునికి విరోధంగా నిలబడ్డావు అనేది. లోకానికి విరోధంగా అంటే ఈరోజు చూస్తున్నట్లయితే లోకానికి నువ్వు లోబడి దేవునికి విరోధంగా నిలబడుతూ ఉంటున్నావు. ఇది విషయంలో దేవుని చిత్తము ఉన్నదా లేదా, లేకపోతే దేవుడు నేను ఎక్కడైనా బాధ పెడుతూ ఉంటున్నానా, ఆయనకి విరోధమైన కార్యాలు నేను ఏదైనా జరిగిస్తుంటున్నానా అని చెప్పి తను ఆలోచన చేసుకోవాలి. దాని గురించి ఎవరు ఆలోచన చేయటం లేదు. తనలో తప్పితాలు పెట్టుకొని, తనలో లోపాలు పెట్టుకొని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తన జీవితంలో పెట్టుకుని ఏం చేస్తుంటున్నారంటే దేవునిని మహిమపరచలేని పరిస్థితి అయిపోతా ఉంది. అంటే ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే గన దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఈ రాత్రి కాలను గమనించాల్సింది, ఆయనకి విరోధమైన కార్యాలు ఏవి కూడా వర్ధిల్లవు. అవి మొదట్లో నీకు చాలా చక్కగా కనపడుతుంది, చాలా ఫలవంతంగా కనపడుతుంది, నీకు ఆనందం కలిగించే విధంగా కనపడుతుంది, లేకపోతే నిన్ను ఎంతగానో బలపరిచినట్లు కనపడుతూ ఉంటుంది. అయితే అది ఒక్కరోజు మనకి ఏం కలిగిస్తుందంటే కన్నా దుఃఖానికి తీసుకొచ్చి పెడుతుంది. నేను తప్పితే నేను చేశాను, దేవునికి వ్యతిరేకమైన కార్యం నేను చేశానని చెప్పి ప్రలాపించే రోజు మనకు రాబోతుందంట. ఈరోజు యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రానికి గుడితనం కలిగింపు చేసి దేవుని కార్యాలని, దేవుని మహిమని చూడలేకుండా పోతూ ఉంటున్నావు, దేవుని ప్రేమను చూడలేకపోతూ ఉంటున్నావు. ఈరోజు సూటిగా ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, నీ కుటుంబానికి సంతోషం ఉందా? నీకు సంతోషం కలిగి నువ్వు జీవిస్తుంటున్నావా అంటే సంతోషం లేదు. ఏదో మనిషిగా జీవిస్తున్నావే కానీ నీవు సంతోషం లేకుండా నీ జీవితాన్ని కొనసాగింపు చేసుకుంటున్నావు. దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేకుండా అయిపోతా ఉంది. అందుకని ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ఇస్సాకు దానిని కూడా ఏం చేశాడంటే వదిలిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దీని దగ్గర నేను ఉన్నట్లయితే నా జీవితం పాడైపోతుంది, నా కుటుంబంలో సంతోషం ఉండదు, నా కుటుంబంలో సమాధానం నాకు ఉండదు, కాబట్టి ఈ కార్యం నాకు అవసరం లేదని, ఇది నాకు అవసరం లేదని చెప్పి దాన్ని కూడా వదిలిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది, ఆధ్యాత్మికమైన జీవితం అనేది లేక దేవునిలో ఎదిగే విధానం అన్నదాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే గన మనము ప్రతిరోజు కూడా దేవునిని మన సంతోష పెట్టే వరకు ఉండాలి. నేను ఏం చేయగలిగితే నా దేవుడు సంతోషించగలుగుతాడు. కుటుంబంలో చూడండి, పిల్లలు నేను ఏం చేస్తే మా తల్లిదండ్రులు సంతోషపడతారని, భార్య నేను ఏం చేస్తే నా భర్త సంతోషపడతాడని, భర్త నేను ఏం చేస్తే నా భార్య సంతోషపడతాది అని చెప్పి ఏదో ఒక కార్యాన్ని చేస్తూ ఉంటారు. అయినా కూడా పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వదది. అయితే ఈ రోజు మనం చూస్తున్నట్లయితే దేవునిని సంతోషపెట్టే విషయంలో ముందుకు మనం సాగే వరకు ఉండాలి. అందుకని దాన్ని కూడా వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేశాడంటే కానీ అది వద్దనుకొని అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి తవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అది ఇప్పుడు యెహోవా మనకు ఎడము చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుమనుకొని
దానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. రెహోబోతు అంటే ఏడము అని అర్థం. బాగా గమనించాల్సింది అంటే ఇక్కడి బావిని తవ్విన తర్వాత ఎవ్వరు కూడా జగడమాడలేదు. అక్కడ వెళ్ళి ఈ దేశమందు ఇక్కడ మనం ఏమవుతామంటే గాన బ్రతుకుతామంటున్నాను. ఈడ మనకు ఎలాంటిది లేదు కాబట్టి మనకేం కలుగుతుంది అంటే గన అభివృద్ధి వస్తుంది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, నిజంగా మనం చూస్తున్నట్లయితే అభివృద్ధి అనేది మన జీవితానికి కావాలి. అభివృద్ధి అనేది మనకెంతో మనకు అవసరం. అది ఆ అభివృద్ధి చేసేటప్పుడు అక్కడ మనం చూస్తున్నట్టయితే గన ఏది కూడా అక్కడ జగడాలు లేనే లేవు. ఎందుకంటే గన బాగా గమనించాల్సింది, పరిశుద్ధాత్మ అనేది ఉన్న చోట, పరిశుద్ధాత్మ ఉన్న కుటుంబము, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ కలిగిన సంఘము ఎలా ఉంటుందంటే గన ఎప్పుడు కూడా జగడాలు పెట్టుకోరు. ఏ విషయంలో కూడా జగడం అనేది ఉండదు. ఎందుకంటే గన ఆ ఆత్మ మనకు నేర్పించేది విధేయతని మనకు నేర్పించగలుగుతుంది. ఆ ఆత్మ మనము దేవుడిలో ముందుకు సాగటానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. లోక విషయాలన్నీ కూడా మన దగ్గర రాకుండా, జగడాలు మన దగ్గరికి రాకుండా ఆత్మ ఏం చేస్తుందంటే గన దూరంగా మనం పెడుతూ ఉంటుంది. దాని నుంచి మనం దూరంగా, ఆ సమస్య నుంచి దూరంగా మనం పెట్టగలుగుతుంది ఆత్మ అనేది. ఆ విధంగా ఆత్మ దేవుడు మనల్ని ఆ విధంగా చేయాలనుకుంటున్నప్పుడు మనం ఎప్పుడు దేవునికి లోబడతామో అప్పటి నుంచి మన జీవితంలో మనకి ఏం కలుగుతుంది అంటే గన అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటున్నారంటే గన సంపాదిస్తూ ఉంటున్నారు, కానీ అభివృద్ధి రావటం లేదన్నమాట. లేకపోతే దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నారు, కానీ ఆత్మీయతలో ఏం కాలేకపోతుంటున్నారంటే గన అభివృద్ధి అనేది కాలేకపోతూ ఉంటున్నారు. ఎందుకు అభివృద్ధి కాలేకపోతున్నారు? ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని మనం ఆరాధిస్తుంటున్నాం కదా, వాక్యాన్ని మనం చదువుతున్నాం కదా, ఎందుకు అభివృద్ధికి కాలేదు? మనం ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితం అనేది అభివృద్ధికి అవుతూ ఉంటున్నదా? అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మట్టుకు చూసినట్లయితే మీరు బోధకులుగా ఉండాల్సింది. అయితే ఇంకను మీరు ఏమవుతున్నారంటే కన్నా పాల వలనే మీరు పోషింపబడుతూ ఉంటున్నారు. మీరు ఆహారం తినేవారు ఉండాల్సింది, పాలనే ఇంక మీరు తీసుకుంటున్నారు. మరి ఇంకను రక్షణ కూర్చిన మాటలే మీరు తీసుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికంగానే మీరు అభివృద్ధి పొందటానికి కావలసిన ఆ హెచ్చరికలు కానీ ఆ వాక్యం కానీ మీ దగ్గర లేకుండా పోతున్నాయి అని కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది, ఆత్మీయమైన స్థితిలో మనం అందరూ కూడా ఏం కావాలంటే గన అభివృద్ధి మనం చెందేవారుగా మనం ఉండాలి. ఆ అనుభవంలో మనం ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మన కుటుంబానికి ఏముంటుందంటే గన సంతోషం అనేది ఉండగలుగుతుంది. ఆ సంతోషంలో మనం చక్కగా ముందుకు పోవటానికి వీలవుతుందని మనం చూస్తుంటున్నాం. ఒకటి మనం చూస్తున్నప్పుడైతే మనకు బాగా కనబడే విషయం ఏమంటే గన, ఒకటి మనకు విధేయత అని మనం చూస్తుంటున్నాం. రెండో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు సమాధానము అన్న విషయాన్ని కూడా మనం తెలియజేశాడు. మూడోది మనం చూస్తున్నట్లయితే గన 26వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే గన 26వ అధ్యాయము 25వ వచనం, బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారమును వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రవ్విరి. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారుని అతని ఎదుకు వచ్చిరి. బాగా గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గన తన జీవితంలో ప్రతి దానికి కూడా ఏం చేసేవాడు అంటే గన ప్రార్థన చేసేవాడు. బాగా గమనించాల్సింది, ఈ ప్రార్థన అనేది చాలా చక్కటి జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకంటే గన మనకు అభివృద్ధి కావటానికి మూలమైనది ఒకటి ఏది ఉంది అంటే గన అది ఒక్కటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు. ఈ ప్రార్థన అనేది ఇప్పుడు నీకు అభివృద్ధి లేకుండా కనపడవచ్చు. అది కానీ అది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క దాన్ని ఆయన ఏం చేస్తాడంటే గన వాటిని స్థిరపరుస్తూ వాటిని కడుతూ
తిరిగి దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మన చేతికైనా అప్పగించేవాడైనా. అంటే ప్రార్థన అనేది మనల్ని ఏం చేయగలుగుతుందంటే గన అభివృద్ధిలోనికి మనల్ని తీసుకుని వస్తుందన్నమాట. అందుకని ఆయన బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రార్థన చేసి అక్కడ గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని తవ్వినారు. ఆ నీళ్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అంటే నిజంగా అక్కడ అందరూ కూడా తన దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే గన వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉండుట చూచితిమి గనుక ఆయన అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని అక్కడ అడుగుతూ ఉంటున్నారు. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమి చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు. ఎంత చక్కని మాట చెప్తున్నారో చూడండి. దేవుడు అంట ఆయనకి వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, గిరారులో ఉన్న వారు వచ్చి ఏమంటున్నారంటే, యెహోవా నీకేమై ఉన్నాడు, తోడై ఉండుట చూచితిమి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసిన తర్వాత నిజంగా అక్కడికి వచ్చిన మంచి సమాధానకరమైన మాట మనం చూస్తే, దేవుడు మనకి ఏమై ఉంటాడంటే గన తోడై ఉంటాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన మనకి ఏమిస్తుంది, దేవుని యొక్క తోడుని మనకిస్తుందంట. నిజంగా నాకు ఈరోజు ఆ వాక్యం చూసినప్పుడు నేను ఈ ప్రసంగం చేసేసినాను కదా, మళ్ళీ ఏంది దీన్ని ఆలోచన చేస్తూ అంటే, ప్రభు అన్నాడు, వీళ్ళు ఈ మాట నువ్వు మాట్లాడు, నువ్వు నేను చెప్పే మాట నువ్వు మాట్లాడు అన్నాడు ప్రభు. ఆయన అదే అక్కడ ఏమంటున్నాడంటే గన ప్రార్థన చేసే కుటుంబాలకు, ప్రార్థన చేసే వ్యక్తులకు దేవుడు ఏమై ఉంటాడు, తోడై ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా, లేకపోతే శ్రమలు నీకు తోడుగా ఉన్నాయా, ఇబ్బందులు నీకు తోడుగా ఉన్నాయా, కష్టాలు నీకు తోడుగా ఉన్నాయా? ఈరోజు నిత్యం నేను వెంబడిస్తూనే ఉన్నాయి కదా అవన్నీ కూడా. ఈరోజు నీ గుండె వచ్చి చేసుకొని చెప్పండి, నేను నెమ్మదిగా ఉన్నానని చెప్తామా మనము? చెప్పలేము మనం. దానికి కారణం ఏమంటే గన ప్రార్థన లేనప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క తోడు అనేది మనకు ఉండదు. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు గమనించాల్సింది, మనకు ఉండాల్సింది, మన కుటుంబానికి ఉండాల్సింది ఏమంటే గన ప్రార్థన ఉంటే చాలు. ఆ ప్రార్థనే మనకు అన్ని కార్యాలు కూడా జరిగింపు చేస్తుంది. ఎందుకని నిశ్చయముగా యెహోవా నీకేమన్నాడు, తోడే ఉండుట చూచితిమి అనగా మాకును నీకును ఒక మధ్య నొక ప్రమాణము ఉండవలనని మేము నిన్ను ముట్టకుండా నీకు మేలే తప్ప మరి ఏమి చేయక అని మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, ప్రార్థన అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే గన ఆ విషయం, రెండో విషయాన్ని మనం చూస్తే గన మేలే తప్ప మరొకటి ఉండదన్నమాట. ఈరోజు చాలా మంది ఏమంటూ ఉంటారంటే, అదేం విచిత్రమైన మాట, ప్రార్థన చేస్తే శ్రమలు ఎక్కువ వస్తాయంట, బాప్తిసం చేసుకుంటే శ్రమలు ఎక్కువ వస్తాయంట, ఆ శ్రమలు తట్టుకోలేము బాప్తిసం చేసుకుంటే, ప్రార్థన ఎక్కువ చేస్తే శ్రమలు మేము తట్టుకోలేము, మేము అందుకే మేము బాప్తిసం తీసుకోము, మేము అందుకే ప్రార్థన చేయము, ఏదో నమ్మకార్థంగా వస్తాము, కూర్చుంటాము, వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే చూడండి, మేము ప్రార్థన చేయలేదు, మేము బాగానే ఉన్నాం కదా, మీరు ప్రార్థన చేసి మీ ప్రయోజనం ఏముంది అని కూడా ఇట్లా కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దేవుడు మనకి ఎప్పుడు కూడా ఏం చేసేవాడు అంటే కన్నా మేలే చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనకేం చేస్తాడు, ఆయన మేలే చేస్తాడంట. ఆయన ఏ విషయమైనా కూడా ఆయన మనకేం చేస్తాడు, ఆయన మేలే చేస్తాడు. కానీ ఎప్పుడు కూడా మనకు ఆయన ఏం చేయడు, ఆయన కీడు అనేది చెయ్యడు అన్నమాట. అంటే ప్రార్థన చేస్తున్న బిడ్డ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబానికి నీకు కీడు కలగదు. ఎందుకంటే యోబు కుటుంబం ప్రార్థన చేశారు.
యోబు ప్రార్థించాడు. ఆయన ప్రార్థన చేసిన ద్వారా దేవుడు తనకేం కలిగించాడంటే గన మేలే చేశాడు. ఆయన వ్యాధిలో ఉన్నాడు, నష్టపోయాడు, దుఃఖములో ఉన్నాడు. అయినా కూడా ఆయన ఏం చేస్తుంటున్నాడంటే గన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు తనకి ఏం కలిగించాడంటే గన మేలే చేశాడు. ఆయన తన దేహము పసిపిల్ల దేహంలాగా మార్చేశాడు. పోగొట్టుకున్నదంతా కూడా రెండంతలు దేవుడు చేశాడు. చక్కటి కుమార్తెల్ని దేవుడు ఇచ్చాడు. అంటే ప్రార్థన ద్వారా మనకు మేలు ఉంది. ఏ ఒక్కటి కూడా మనం నష్టపోము. మనము ప్రార్థన ద్వారా మన ఏ విషయంలో కూడా మన నష్టపోయే విషయం ఉండదు, బాధపడే విషయం ఉండదు. ఎందుకంటే గన బైబిల్లో 126 కీర్తనలో ఏముంది? కన్నీటితో విత్తేవాడు సంతోష గానాలతో ఏం చేస్తారంట? పంటలు వస్తారంట. అంటే ఈరోజు నువ్వు కన్నీటితో నువ్వు చేసిన ప్రార్థన ఒక్కరోజు ఆ పంటని ఎలాగొస్తావంటే గన సంతోషంగా పంటలకు పట్టుకుంటావు. ఆ పంటలు నువ్వు మోస్తావు అన్నమాట. అంటే ఆ ప్రార్థన నీకేం కలిగిస్తుందంటే గన ఆశీర్వాదాన్ని కలిగింపచేస్తుంది, అభివృద్ధికి తీసుకొచ్చి పెడతాది నిన్నే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నిరుత్సాహపడద్దు. నువ్వు ప్రార్థించి నువ్వు ఇస్సాకు జీవితంలో ఎప్పుడు ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడో నిజంగా ఆ కుటుంబానికి ఏం కలిగిందంటే గన సంతోషం కలిగిన విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు కూడా ఆ సంతోషాన్ని మనకి ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే గన ఒకవేళ నువ్వు దుఃఖపడుతూ ఉండొచ్చు, నీ కుటుంబాన్ని గురించి, నీ గురించి నువ్వు దుఃఖపడుతూ ఉండొచ్చు, నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, నీవు సమస్య పడుతూ ఉండొచ్చు, నీవు లేకపోతే మేము ఎంత నష్టంలో ఉన్నామని అనుకుంటా ఉండొచ్చు నీవు. కానీ నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే ఈ ప్రార్థనే నీకు దేవుడు తోడుగా ఉంటుంది. ఈ ప్రార్థనే మనకి కీడు చేయకుండా మేలు చేయగలుగుతుంది. ఈ ప్రార్థనే మనల్ని ఏం చేయగలుగుతుంది అంటే గన ఆశీర్వదింప చేయగలుగుతుంది. ఈ ప్రార్థనను నడిపించగలుగుతుంది. కాబట్టి ఈ ప్రార్థనని మాత్రం వదిలిపెట్టే వరకు ఉండద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఏమంటున్నాడంటే వాక్యాన్ని మనం చూస్తున్నట్టయితే యోవేలు గ్రంథములో ఇప్పుడైనాను అన్న మాట రాయబడింది. అక్కడ 2వ అధ్యాయంలో ఇప్పుడైనాను మీరు ఉపవాసముని ప్రార్థన చేయండి. ఉపవాసముని ఇప్పుడైనా సరే, ఇంకా ఇక నుంచినైనా నువ్వు ప్రార్థన చెయ్యి. ఒకవేళ ఇప్పుడు నీ జీవితంలో ప్రార్థన లేకపోయి ఉండొచ్చు, నీ కుటుంబంలో ప్రార్థన ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన కృపను మనకైనా దయచేస్తాడు. దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ప్రభావం చేయగలుగుతాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనేది మనకు చాలా అవసరమైంది. కాబట్టి ఈ ప్రార్థనే మనకేం కలిగిస్తుందంటే సంతోషాన్ని మనకు కలిగించి మనల్ని ముందుకు నడిపించగలుగుతుంది. కాబట్టి ఈరోజు మనము అధికంగా మనం ముందుకు పోదాం. పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మీకును మీ కుటుంబాలకును దేవుడు సంతోషమునిచ్చి, దేవుడు తోడై ఉండి, దేవుడు ఆయనకు మీకు మేలు చేసి మిమ్మలను ఆశీర్వదింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయన. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. అవును స్వామి దేవా, నా తండ్రి, నా ప్రభు నాయన, మా కుటుంబాలకి సంతోషాన్ని ఇస్తానన్నా, మీరు మాకు తోడే ఉంటానని చెప్పారు, మీరు మేలు చేస్తారని చెప్పినారు దేవా. మీరు ఆశీర్వదింపచేసే దేవుడు, అభివృద్ధిలోకి తీసుకొచ్చే దేవుడుగా నా ప్రభు మేము చూసాం. అయితే వీటన్నిటి విషయం మనం చూస్తే దేవా, మేము ఎలా ఉండాలని కూడా మాకు తెలియజేశారు. కాబట్టి ఆ విషయంలోనైనా మేము చక్కగా ముందుకు సాగటానికి కావాల్సిన కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో, ఎన్ని కుటుంబాలు మీ వాక్యం వింటున్నారో, వారి జీవితంలో ప్రభా మీ కార్యాలు మీరు జరిగింపచేసి నా తండ్రి అయ్యా, మీరు తోడే ఉండి మీరు మేలు చేసి అభివృద్ధిపరిచి ఆశీర్వదింపచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. కృపతో మీరు నింపండి. ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభావాలు మీకు నాన్న
యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము వాక్యం విన్న ప్రతి కుటుంబంతోనూ ప్రతి ఒక్కొక్కరితోనూ ఆయన కృపయు భద్రత సమాధానమును మనకు అనుగ్రహింపచేసి నడిపించునుగాక. ఆమేన్.